హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అనమాట. కొంచెం డిఫరెంట్గా చేశాను. అంటే కొంతమంది ఇలా చేస్తారు. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా రెసిపీ ట్రై చేస్తారని చెప్పేసి షూట్ చేశాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఇందులో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశానండి చికెన్. అన్నీ ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ఇంక్లూడింగ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి నేను మ్యారినేట్ చేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేశాక తర్వాత తీసి నేను కర్రీ చేస్తున్నాను. మీకు ఇలా మ్యారినేట్ చేస్తే ఏంటంటే పీస్కి కూడా అన్ని మసాలాలు అన్నీ పడతాయి. అందుకని నేను అలా ట్రై చేద్దాం అనేసి నేను ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు తప్పకుండా. అవన్నీ వేసేసి మనం వాటర్ వస్తాయండి దానిలో నుంచి. అవి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా. అవి చూసారా వాటర్ వచ్చేసాయి. నేను వాటర్ ఏం వేయలేదు, కొంచెం జీడిపప్పు అవి వేస్తున్నాను. పీస్ కూడా చాలా మెత్తగాను అన్నీ కూడా పట్టాయండి మసాలాలు అవన్నీ కూడా. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలి. మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే అన్నీ కలిపేసి మనం మ్యారినేషన్ చేసుకొని ఫ్రై చేస్తాం కదా, చాలా బాగుంది. అంటే ప్రతి పీస్కి కూడా అన్ని మసాలాలు అన్నీ పడతాయి. మనం నార్మల్గా ఫ్రై చేస్తే పీస్కి పట్టదు. మనం ఇలా మ్యారినేషన్ చేసుకున్నట్లయితే కూడా అన్నిటికీ కూడా ఈక్వల్గా పడుతుందండి. మీకు నేను 2 days బ్యాక్ సుకన్య సమృద్ధి యోజన వీడియో పెట్టానండి. ఎంతమంది చూసారో ఒకసారి నాకు ఎవరైనా చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ముందు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. అటల్ పెన్షన్ యోజన అని, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోలో ఎలా అయితే పేపర్ మీద రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈసారి కూడా మీకు అలానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ అవి ఏంటంటే మనకి ఫ్యూచర్ ఇన్కమ్ సోర్సెస్ అండి. అటల్ పెన్షన్ యోజన కానీ, లేదంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, సుకన్య సమృద్ధి యోజన అయితే మనకి అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుందండి. మనకి ఇంకా అమ్మాయి పెళ్ళికి మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని మనకి ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నట్టయితే కనుక మనం స్టార్ట్ చేసుకోవచ్చండి మనలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి చదువుకు కానీ పిల్లలకు కానీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో. అందుకని అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముందుగానే సేవ్ చేసినట్లయితే బాగుంటుంది. వాళ్ళు మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి అంటే ఎక్కువ రోజులు పెడితే ఎలాగుంటుంది, తక్కువ రోజులు పెడితే ఎలాగుంటుంది, అవన్నీ కూడా నేను మీకు వీలైనప్పుడల్లా నేను చెప్తుంటాను.
ఇందులో టమాటా పేస్ట్ వేసానండి, నేను టమాటా ప్యూరీ చేసేసి అందులో వేసాను జస్ట్ గ్రేవీ కోసం. మనకి ఏ నాన్ వెజ్ వంటకం చేసినా కానీ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం సాల్ట్ అండ్ బటర్ మిల్క్ ప్లస్ నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఫిష్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా, ఏవైనా కానీ మనకి ఆ నీచు వాసన పోవాలంటే కనుక ఈ 3 వేసి వాష్ చేసినట్టయితే చాలా నీట్గా వాష్ అవుతుంది. ప్లస్ మనకి నీచు వాసన కూడా రాదు. ఇలా టమాటా పేస్ట్ వేసాం కదండి, అది మనకి అలా కొంచెం దగ్గరికి వచ్చేయాలి కర్రీ. ఇది మనకి టమాటా రైస్లోకి ప్లస్ బగారా రైస్లోకి కర్రీ అయితే బాగుంటుందండి. నేనైతే స్పెషల్ టమాటా రైస్ చేశాను. స్పెషల్ అంటే ఏం లేదండి, కొంచెం చేంజెస్ చేశాను అంతే. అది అయితే రెసిపీ నేను తీయలేదు, జస్ట్ కర్రీ ఒకటి తీసాను. ఈ రెసిపీ ట్రై చేసిన వీడియో అయితే ఈరోజు షార్ట్ వీడియో పెట్టానండి, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. కొత్తిమీర అయితే నేను కొంచెం 2 పార్ట్స్గా వేద్దాం అనేసి ముందు కొంచెం వేసాను. అదంతా బాగా దగ్గరకు వచ్చేసేయాలండి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా మనం దగ్గర వచ్చేంత వరకు అలా కలిపెడుతూ ఉండాలి. కొత్తిమీర ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తానండి, ఎందుకు ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా నచ్చుతుంది. అండ్ కొత్తిమీరతో ఒక చిన్న టిప్ చెప్దామని అనేసి అనుకుంటున్నాను. కొత్తిమీరతో మనకి బ్లాక్గా ఉన్న వాళ్ళకి లిప్స్కి రాసినట్టయితే కనుక ఆ బ్లాక్నెస్ అంతా పోతుందండి. కొత్తిమీర ఆ రసం వల్ల మనకి లిప్స్కి బ్లాక్ అంతా పోతుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే టిప్ ట్రై చేయొచ్చు. జస్ట్ కొంచెం తీసుకోండి, మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉందో అక్కడ జస్ట్ మనకి రబ్ చేసేస్తే, అంటే కొంచెం వీక్లీ ఒక 2-3 టైమ్స్ అలా చేస్తుంటేనే మనకి కొంచెం రిజల్ట్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే టిప్ ట్రై చేసుకోవచ్చండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, గ్రేవీగా ఉంది. కొంతమంది వాటరీగా చేస్తారు, నాకు అలా నచ్చదండి. ఏ కర్రీ అయినా కానీ కొంచెం దగ్గరకు వచ్చేటట్టు అలా గ్రేవీగా చేసుకుంటాను నేను. వాటరీగా ఉంటే అసలు నాకు టేస్ట్ అసలు నచ్చదు. మీరు నా రెసిపీస్ని ఎవరైనా ట్రై ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక నాకు కొంచెం కామెంట్ చేయండి. నా రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారా, మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను తిన్న వీడియో కూడా నేను ఈరోజు పెట్టాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.